హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టుబడి వచ్చేసి వెంప దగ్గర 7 ఎకరాల ట్యాంక్ ఇది. రూప్ చెంది మిడిల్ తీయాలి, కేజీ సైజు. వాటైతే లాగేసి కట్టేసుకున్నాం. చెరులో నెంబర్ 30,000 నెంబర్ వేసారు 7 ఎకరాల్లో. 7 ఎకరాల్లో 30,000 నెంబర్ వేయడం వల్ల సరికొత్తే పోయి మిడిల్ తీస్తున్నారు కేజీ సైజు. వాటలాగేసాం కదా, కట్టేసుకున్నాం. కొంచెం గాలి కంప్లైంట్ వల్ల చేప ముట్టి తీస్తుంది. ఆక్సిజన్ పలుకులు అవి కొడుతున్నారు. అలా ఖాళీగా చూస్తున్నాం. ఇంకా బండి రాలేదు, బండి వచ్చే వరకు. అది కొంచెం చూడండి, మొత్తం ఈతనే ఉంది వాళ్ళు. 30,000 నెంబర్ అంటే మరి మామూలుగా ఉండదు కదా 7 ఎకరాల్లో. అంత ఎయిరు. దీంట్లో తెల్లచేప కట్ల కూడా వేసారు. అవి అయితే బయటకి వేసేయాలి. అది కొంచెం చూడండి, సైజులు కేజీ కంటే చిన్న సైజులు అన్ని చెరులో వేసేస్తున్నారు. ఒక 100 ట్రేలకి 50 ట్రేలు కుంటుకుంటే దాంట్లో వచ్చి మహా అయితే 30, 20 మూటలు వస్తున్నాయి. అది గ్లౌజులు అయితే మెయిన్ ఉండాలి రూప్చంద్కి. లేదంటే మొత్తం అవి ఒకసారి కొరికి ఎక్కడ దొరికితే అక్కడ కొరికేసుకుంటాయి. అట్లా ఇష్టం మరి. చెరువు పట్టుబడులు అన్ని పట్టుబడులు కల్లా రూచెందు చాలా కష్టం. కష్టం అంటే వాటర్ కంట్లో కొట్టేసి కళ్ళు గిళ్ళు ఎరుపు వచ్చేసి చాలా కొన్ని సంవత్సరాలకు చూపు కూడా కనిపించదు రూపచంద్ పట్టుబడికి వెళ్తే. అది కొంచెం చూడండి, కేజీ కంటే చిన్న సైజు అన్ని లోపలికి వేసేస్తున్నారు చెరువులోకి. ఆ కేజీ వచ్చి అయితే సంచిలో వేస్తున్నారు. మోత అది. వీళ్ళైతే పైలట్ పనికి వచ్చారు తాళ్ళలాగడానికి. తాళ్ళలాగి కాటాకండి మూత మోసేదంతా వాళ్ళే. మేమైతే చెరువులో దిగి చేపలాకి వచ్చి చేప వేసే వరకు మా పని. ఇంకా పైలట్ పని అంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ సైజులు చూడండి, కేజీ కంటే చిన్నవన్నీ. కట్ల, రూప్చంద్ తెల్లచేప. రూప్చంద్ అంటే మామూలుగా కాదు. చేతులు గీర్చిపోయి అవి ఎప్పుడు పని నుంచి వెళ్ళిపోయి సాయంత్రం తెలుస్తుంది ఆ గీర్చుకునే అన్ని మంటలు వచ్చేసి అన్ని. అంత కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి గ్లౌజులు ఉండాలి రూప్చంద్ పట్టుబడికి. గ్లౌజులు లేదంటే అస్సలు పట్టుకుని కొరికేసి ఏళ్ళకాడు మొత్తం కాళ్ళకి ఎక్కడ మంటే అక్కడ వాళ్ళు కూడా కొరికేస్తాయి. వాళ్ళు కూడా కొరికేస్తాయి. ఏంటంటే ఇంగ్లీష్లో పిరాన్న చేప ఏది అంటారు. అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వంశీ వాళ్ళు. వంశీ విజయ్ పని గ్యాప్ వచ్చిందని ఆడుకుంటున్నారు. చాలా ఫన్నీ ఫీల్ వంశీ అంటే. మంచి చూడడానికి కామెడీగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ లేట్ అయింది పని. ఎందుకంటే చేపలో ప్లాంటిన్ కోసుకుంటారు కదా, ఒక చేప ఉందని చెప్పి ఆపారు. మళ్ళీ కోసుకున్నాక ఒక అరగంట తర్వాత మళ్ళీ పని స్టార్ట్ అయింది. ఫస్ట్ గుంటే అది చిన్న సైజు మొత్తం వెనక్కి చీరలు వేసేసుకుంటున్నారు. అది చూడండి. రూప్చంద్ అనేది డైరెక్ట్ పట్టుబడి అయితేనే చాలా సింపుల్ అవుద్ది. ఇలా మిడిల్ అన్నప్పటికీ ఈ చేప బయటికి వెళ్ళి చేప గట్టి మీదకి వెళ్ళినది చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఫుల్గా. గుంటు మొత్తం దగ్గర నొక్కేసి పెట్టాం. వీళ్ళు జట్టులు, పైలట్ జట్టులు. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసింది కోసం అందరూ నన్ను ఫోటో తీ, నన్ను వీడియో తీ అని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. పని అయినప్పటికీ 1 గంట అయింది మాకు. అంటే వీడియో ఇంకా చివరి దాకా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, పని అయినప్పుడు 1 గంట అయింది. భోజనాలు వచ్చినాయి, భోజనం చేసి వెళ్ళిపోయి ఇంటికి. హోటల్ ఫుడ్డే. అదిగోండి మూత మోసిన వాళ్ళు ప్రత్యేకంగా నంతి నంతి అంటున్నారు వీడియో. అక్కడ నుంచి అంత దూరం మోసుకెళ్ళాలి ఆ లారీ వరకు మూత. వీళ్ళదేముంది, ఒక 50 ట్రేలు గుంటేసామంటే మా అయితే 10 మూటలు వస్తుంది. ఆ 10 మూటలు మోసేసి కూర్చుంటున్నారు. మేము గుంటు నొప్పి వచ్చి సరికి ఏరుకున్నప్పటికి మొత్తం వాటర్ కంట్లో కొట్టేసి కళ్ళుకి చాలా ఎఫెక్ట్గా అవుతుంది.
సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి చివరిదాకా వీడియో. ఇంకా బాగుంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.